హలో వెల్కమ్ టు రాకు కురాన్ వ్లాగ్స్. మనం బయట హోటల్లో రోటీతో పాటు తినే పన్నీర్, రాజ్మా, రకరకాల వెజిటబుల్ కర్రీస్ కన్నా మా ఇంట్లో రెగ్యులర్గా పూరి లేదా చపాతీకి చేసుకునే ఈ వెజ్ కుర్మా రెసిపీ మీతో నేను షేర్ చేస్తున్నాను. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకా అది కూడా ఆనియన్ అండ్ గార్లిక్ లేకుండా. సో ఈ వెజ్ కుర్మా మా ఇంట్లో చాలా బాగా చేస్తారు మా అత్తయ్య. సో ఇప్పుడు ఈ వెజ్ కుర్మాని ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు కూడా చూపించేస్తాను. మీరు కూడా ఈ రెసిపీ చేసి నా కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో ఖచ్చితంగా షేర్ చేయాలి. సో ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, కొంచెం జీడిపప్పు, ఇంకా కొంచెం పల్లీలు కూడా వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత దానిలోకి పచ్చిమిరపకాయలు, అల్లం కూడా తీసేసుకుని దాన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని తిప్పేసుకోవాలి. సో మనకి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి, ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. ఇంకా క్యారెట్, ఆలు, ఇంకా టమాటోలతో మనం కర్రీ చేస్తున్నాము. ఒక మందపాటి గిన్నెలో లేదా కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దానిలోకి మీ రుచికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి మనం మిక్సీ పెట్టాం కదా, దానిలోనే కొంచెం ఆవాలు, జీలకర్ర. అండ్ మనమైతే టేబుల్ స్పూను, హాఫ్ టేబుల్ స్పూను లెక్క చూస్తాం, కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు టకటక వేసేస్తుంటారు క్వాంటిటీకి. సో మా ఇంట్లో కూడా అంతే. సో తర్వాత దానిలో కొంచెం పసుపు, ఇంకా కరివేపాకు కూడా వేసి అది బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకునే పేస్ట్ని కూడా, అంటే గ్రేవీని కూడా అందులో వేసేస్తున్నారనమాట. ఇక్కడ మీరు ఆయిల్ ఎంత వేసారా అని ఖచ్చితంగా భయపడతారేమో. ఇది మేము 10 మంది క్వాంటిటీకి చేస్తున్నాము. సో 10 మందికి చేస్తున్నామంటే ఆల్మోస్ట్ ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే పడుతుంది. సో మనమైతే కర్రీని చేయడానికి ఈ పేస్ట్ అయితే మనకి పూర్తిగా పచ్చి వాసన పోయేదాకా వేయించాలన్నమాట. సో ఇది కొంచెం టైం పడుతుంది, బట్ కాకపోతే కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి తొందరగానే వేగిపోతుంది. అండ్ దానిలోనే టమాటోలు కూడా వేసేసారు, ఎందుకంటే టమాటోలు వాటితో పాటే వేగిపోతే బాగుంటుందని. ఇదంతా లో ఫ్లేమ్లో చేయాలి. ఇది హై ఫ్లేమ్లో పెట్టామంటే కనుక మాడిపోతుంది గ్రేవీ అంతా. సో జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక్కడ ఇంకొంచెం న్యూట్రిషియస్గా చేయడం కోసం మేము అలచంద నానబెట్టుకున్నాము. సో ఇక్కడ మేము వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాము. వెజిటేబుల్స్ అంటే ఆలు, క్యారెట్ 2 వేసేసి అలచందలు అయితే కొంచెం నానబెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ కొంచెం గ్రేవీ వాటర్ కూడా పోస్తున్నారనమాట, ఎందుకంటే ఫ్లేవర్ పోకుండా. సో గ్రేవీ వాటర్ వేసేసి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ మనకి కంప్లీట్గా వాటర్లో అయితే కలిసిపోవాలి కాబట్టి గ్రేవీని పూర్తిగా ఇలా పీసెస్ అంతా పట్టేలాగా మనకి కలిపేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ కొంచెం పుదీనా యాడ్ చేస్తున్నాము, మంచి ఫ్లేవర్ వస్తుందని. ఇంకా మీకు కావాలనుకుంటే కనుక మీరు ఎక్కువ పుదీనా యాడ్ చేసుకోవచ్చు, మీకు కనుక పుదీనా ఫ్లేవర్ బాగా కావాలంటే. అండ్ లాస్ట్లో సాల్ట్ యాడ్ చేశారు. ఇంకొకసారి పూర్తిగా కలిపేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మనకి రుచికి తగ్గ కారం అయితే కొంచెం పైన యాడ్ చేసుకోవాలి. కారం ఎందుకు అంటే ఆల్రెడీ ఉంది, బట్ కలర్ కోసం. అండ్ ఇంకొంచెం గరం మసాలా అయితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇంక ఇందులో ధనియా పౌడర్, జీరా పౌడర్ లాంటివి ఏం అవసరం లేదు, ఎందుకంటే మనం గ్రేవీలోనే అన్నీ ఉన్నాయి కాబట్టి. సో ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అండ్ ఈ కర్రీ అయితే మనకి చాపింగ్కి టైం పడుతుందేమో కానీ కుకింగ్కి పెద్ద ఎక్కువ టైం పట్టదు, ఎందుకంటే మనం ఇప్పుడు దీన్ని కుక్కర్లో పెట్టేస్తున్నాము. సో మీరు బాండీలో కనుక వండాలి అనుకుంటే బాండీలో మీరు మూత పెట్టేసి ఒక 15 minutes అలా కలుపుతూ ఉండండి. లేదు అంటే కనుక ఇలా హ్యాపీగా కుక్కర్ ఒక 3 విజిల్స్ వచ్చేదాకా వదిలేశారు అంటే చక్కగా ఇదంతా కుక్ అయిపోతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ విజిల్స్ వస్తే కనుక మొత్తం పేస్ట్ అయిపోతాయి అనమాట. మనం పచ్చివే వేసాం కాబట్టి 2 నుండి 3 విజిల్స్ అనేది సరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్.